హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ శ్రీనివాస్ రెడ్డి పాలం. ఈ వీడియోలో మనము అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో మనకి మిడ్ వన్ సిలబస్ సెకండ్ సెమిస్టర్లో అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆ అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సబ్జెక్టులో మనకి మిడ్ వన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ తెలుసుకుందాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి ఇక్కడ డిఫైన్ గాల్వానిక్ సెల్. సో ఇది మీకు రేపు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్లో ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డానియల్ సెల్, ఇది 5 మార్క్స్లో వచ్చే క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వానిక్ సెల్, ఇది మనకి 3 మార్క్స్లో వస్తుంది. డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వానిక్ సెల్. అండ్ మనకి ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్ అండ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్, ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్లో వస్తాయి. లాంగ్ క్వశ్చన్లో వీటిని అడిగే అవకాశం లేదు. ఇవి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. సో ఈ 1 మార్క్ క్వశ్చన్లో మనకి గాల్వానిక్ సెల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కింద వచ్చే అవకాశం ఉంది. అండ్ డిఫైన్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, గివ్ ఎగ్జాంపుల్, ఇది కూడా మనకి 1 మార్క్లో వచ్చే అవకాశం ఉంది, లేదా 3 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ గాల్వానిక్ సెల్ గ్యారంటీ క్వశ్చన్, అండ్ దీని తర్వాత వీటిలోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. మీరు 1 మార్క్ క్వశ్చన్స్ ఓరియంటేషన్లో ఇవి చదువుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, సో ఇది మనకి 5 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ కెలోమెల్ ఎలక్ట్రోడ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ క్వశ్చనే వచ్చింది. సో మీరు కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్ అయితే ఈ ఎస్హెచ్ఈ. అండ్ చూడడానికి కూడా మనకి ఏదో కొద్దిగా గమ్మత్తుగా అనిపిస్తుంది, వెరైటీగా అనిపిస్తుంది, కాబట్టి ఇది గ్యారంటీగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. డిఫైన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్, సో ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది, లేదా 3 మార్క్స్లో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ సిగ్నిఫికెన్స్ అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ వస్తే ఎలక్ట్రోకెమికల్ సిరీస్, వాట్ ఈజ్ డిఫైన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, ఇది 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈఎంఎఫ్ ఆఫ్ సెల్, ఇక్కడ 1 మార్క్లో మనకి వాట్ ఈజ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ 1 మార్క్లో అడుగుతాడు. దీంట్లో మనకి ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనకి డిఫైన్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్ అండ్ గివ్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాడు. 3 మార్క్స్లో అడుగుతాడు. సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 5-6 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డిఫైన్ బ్యాటరీ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి 1 మార్క్లో డిఫైన్ బ్యాటరీ అడిగే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడే ఇచ్చాడు, ప్రైమరీ అండ్ సెకండరీ బ్యాటరీస్ అన్నాడు. వాట్ ఈస్ ప్రైమరీ బ్యాటరీ, వాట్ ఈస్ సెకండరీ బ్యాటరీ అని చెప్పి గివ్ ఎగ్జాంపుల్ ఫర్ 1 ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ అని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డ్రై సెల్, లెక్ లాంచే సెల్ అండ్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీ, సో ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్, డ్రై సెల్. అలాగే ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్, సో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్. ఈ 5 మార్క్స్ క్వశ్చన్లో ఇదొకటి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ డానియల్ సెల్, ఇదే గల్వానిక్ సెల్ అన్న డానియల్ సెల్ అన్న సేమ్ అండి. సో మీకు క్వశ్చన్ దీని నుంచి వస్తుంది, దాని తర్వాత 5 మార్క్స్లో అడిగే క్వశ్చన్ ఈ రెండింటి నుంచి ఒకటి గ్యారంటీ క్వశ్చన్, అలాగే ఇదొకటి. సో 3 ప్రాక్టీస్ చేసుకోండి. 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు 5 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. అలాగే 3 మార్క్స్లో మీకు ఈ ప్రాబ్లం ఈఎంఎఫ్ సెల్ అండ్ సాల్వ్ ది న్యూమరికల్ ప్రాబ్లం, ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఫాల్కన్ కానీ రేడియన్ కానీ పబ్లిషర్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుందండి. ఓకే, దట్స్ ఇట్. మనకి ఇంతకుమించి ఇంకే వచ్చే అవకాశం లేదు. అండ్ సెకండ్ చాప్టర్లో అంటే మనము 1 మార్క్లో చూసుకున్నాం. 1 మార్క్లో వచ్చి గల్వానిక్ సెల్, దాని తర్వాత ఈ డెఫినేషన్స్ 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని కూడా రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని కూడా అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఇంపార్టెంట్ వీటి నుంచి అడుగుతాడు, దాని తర్వాత గల్వానిక్ సెల్ డ్యామ్ షూర్గా అడిగే క్వశ్చన్. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్, ఈ సెకండ్ చాప్టర్లో చూసుకుంటే మనకి ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ మెటలాజికల్ ప్రాసెస్, అంటే ఇక్కడ మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి సంబంధించిన చాప్టర్. మెటల్స్ ఓర్స్ ఉంటాయి, ఆ ఓర్స్ నుంచి మనం మెటల్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది చెప్పుకునే టాపిక్. ఇది సింపుల్గానే ఉంది. ఇది కంపేరిటివ్లీ ఇంటర్మీడియట్ సిలబస్ అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ సిలబస్ ఇంకా ఎక్స్టెన్సివ్గా ఉంటుందండి, చాలా టఫ్గా ఉంటుంది. మీది చాలా ఈజీగా ఉంది చెప్పాలంటే. పాలిటెక్నిక్ సిలబస్ చాలా చాలా ఈజీగా ఉంది. మనకి డయాగ్రామ్స్, చెత్త చెదరం అంతా ఏమి ఇంక్లూడ్ చేయలేదు, చాలా సింపుల్గా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఐడెంటిఫై ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్, మెటల్ క్యారెక్టరిస్టిక్స్, లిస్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్ అంటాడు. ఇది 3 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. లేదా వాట్ ఈజ్ ఎ మెటల్, వాట్ ఈజ్ ఏ ఓర్, ఇలా డెఫినేషన్స్ ఇక్కడ కింద ఉన్నాయి, చాలా చూడండి. ఇక్కడ వీటి నుంచి వచ్చే క్వశ్చన్ ఉంటుంది. ఇది 1 మార్క్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడండి.
ఓకే, మనకి ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్ అడిగే అవకాశం ఉంది. లిస్ట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్ అని 1 మార్క్లో అడగొచ్చు, 3 మార్క్స్లో అడగొచ్చు. ఎనీ 1 పాయింట్ రాస్తే సరిపోతుంది. అలాగే మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి. రేపు వచ్చే పేపర్లో మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ మెటల్స్, ఓర్, గ్యాంగ్, ఫ్లక్స్ అండ్ స్లాగ్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇది వాట్ ఈజ్ మినరల్, వాట్ ఈజ్ ఓర్, వాట్ ఈజ్ ఈ మినరల్ అంటే ఎవరైనా రాస్తారు. ఓరు, గ్యాంగ్, ఫ్లక్స్, స్లాగ్ ఇవి డ్యామ్ షూర్గా చదువుకోండి. వీటి నుంచి మాత్రం 1 మార్క్ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతాడండి. ఎక్స్ప్లెయిన్ ది మినరల్స్ అండ్ ఓర్స్ ఆఫ్ ఐరన్ అండ్ అల్యూమినియం, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఓర్స్, మినరల్స్ అండ్ ఓర్స్ ఆఫ్ ఐరన్ అండ్ అల్యూమినియం. సో ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ మెథడ్స్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. సో దీంట్లో మనకి ఇక్కడ ఉన్న క్వశ్చన్సే చాలా తక్కువగా ఉన్నాయి. హౌ డూ యూ ఎక్స్ట్రాక్ట్ మన మెటల్స్ ఫ్రమ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ మెథడ్స్ from the for the concentration of ore. Okay, for concentration of ore we use two methods. One of the method is Froth flotation and another method is electromagnetic separation. సో ఈ జస్ట్ డయాగ్రామ్స్ ఉన్నాయి, ఆ డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతే, డయాగ్రామ్ బట్టి సొంతంగా ఆన్సర్ రాయగలిగేటట్టు మీరు నేర్చుకుంటే సరిపోతుంది. దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుందండి. సో ఇది మనకి 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మనకి ఎక్స్ప్లెయిన్ మెటలర్జికల్ ప్రాసెస్, రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్. సో వాట్ ఈజ్ రోస్టింగ్, వాట్ ఈజ్ క్యాల్సినేషన్, వాట్ ఈజ్ స్మెల్టింగ్ అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దీని నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అంటే దీని నుంచి ఒక క్వశ్చన్, దీని నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది 3 మార్క్స్లో ఈ 2.5, 2.6 నుంచి అడిగే అవకాశం ఉంటుందండి. సింపుల్గా అడగాలనుకుంటే ఇలా మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ మెటల్ అండ్ నాన్ మెటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడగొచ్చు. కొద్దిగా మనకి పేపర్ టఫ్గా ఇవ్వాలంటే మాత్రం ఇక్కడ మనకి ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ మెథడ్స్, అలాగే మెటలర్జికల్ ప్రాసెస్ లైక్ రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్ అంటే ఏంది అనేది కూడా మీకు 3 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అండి. ఫ్లో చార్ట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫెర్రస్ ఫ్రమ్ హెమటైట్. ఈ రెండు 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫైన్ అండ్ అల్లాయ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది పర్పస్ ఆఫ్ మేకింగ్ అల్లాయ్స్. సింపుల్గా అడగాలనుకుంటే వాట్ ఈజ్ అన్ అల్లాయ్ అండ్ పర్పస్ ఆఫ్ మేకింగ్ అల్లాయ్స్ అని కూడా అడగొచ్చు. లేదా అల్లాయ్స్ని ఎక్కడెక్కడ వాడతారని కూడా క్వశ్చన్ మనకి టాపిక్ ఉంది, ఆ టాపిక్ చూసుకుంటే సరిపోతుంది. అల్లాయ్ అంటే మిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ అన్నమాట. మిక్చర్ ఆఫ్ మెటల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ అల్లాయ్. సో ఇది మనకి 1 మార్క్లో అడుగుతాడు. దాని తర్వాత పర్పస్ ఆఫ్ మేకింగ్ అల్లాయ్స్, ఇది సింపుల్ క్వశ్చన్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. ఈ రెండిట్లోంచి మాత్రం మీకు ఒక క్వశ్చన్ 5 మార్క్స్లో అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఇలా రెండు క్వశ్చన్స్, రోస్టింగ్, క్యాల్సినేషన్, రోస్టింగ్, స్మెల్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్, ఇలా క్వశ్చన్ కూడా అడగొచ్చండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ ది కంపోజిషన్ అండ్ యూజెస్ ఆఫ్ ఫాలోయింగ్ మెటల్స్, ఫాలోయింగ్ అలాయ్స్, బ్రాస్, నిక్రోము, డ్యూరాల్యూమినియం. వీటిలో మీకు 1 మార్క్ క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ మిడ్లో కనుక ఈ క్వశ్చన్ మనకి కంపోజిషన్ ఆఫ్ దీస్ బ్రాస్, నిక్రోము, డ్యూరాల్యూమిన్ అడగలేదు అనుకోండి, మీకు సెమిస్టర్ ఎగ్జామ్లో మాత్రం ఖచ్చితంగా బ్రాసో, నిక్రోమో, డ్యూరాల్యూమిన్ వీటి కాంపోజిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్సంటేజెస్ ఉంటాయండి ఒక్కొక్క మెటల్కి. ఈ అల్యూమినియం ఇదే మనం చెప్పుకునే ఈ కాంపోజిట్ మెటల్ తయారు చేయాలంటే, ఓకే, అలాగే తయారు చేయాలంటే మనకి బ్రాస్, నిక్రోము, డ్యూరాల్యూమిన్ కోసం ఏమేమి మెటల్స్ మిక్స్ చేయాలి, ఎంత పర్సెంటేజ్లో మిక్స్ చేయాలని చెప్పి ఒక టాపిక్ ఉంది. జస్ట్ దాంట్లో మీరు బ్రాస్, నిక్రోము, డ్యూరాల్యూమిన్ ఈ పర్సెంటేజెస్, వాటిలో ఉండే కాంపోజిషన్ మెటీరియల్స్, వాటి పర్సెంటేజెస్ ఎంత ఉంటాయి ఏంటి అనేది మీరు నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది ఫాలో అయితే మీకు 20 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ ఫస్ట్ చాప్టర్లో మాత్రం మీరు డోంట్ ఫర్గెట్ టు by heart this question. Okay, practice this question and also try to practice some problems to find out the EMF of cells. Okay, మీకు ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ 3 మార్క్స్ క్వశ్చన్ అది వస్తుంది. ఇది ఒక 5 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్. దాని తర్వాత మీకు ఇక్కడ గాల్వానిక్ సెల్ 9 మార్క్స్ అడుగుతాడు. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే వీటిలో మనకి ఒక క్వశ్చన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఆక్సిడేషన్ పొటెన్షియల్, రిడక్షన్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఏదో ఒక క్వశ్చన్. అంటే మనకి దీనిలో 10 మార్క్స్ కవర్ అయిపోయినాయి. మరి దీంట్లో ఏంటి, మరి సెకండ్ చాప్టర్లో వచ్చి వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ మెటల్స్, లిస్ట్ ది క్యారెక్టర్స్ ఆఫ్ మెటల్స్, ఇది 1 మార్క్లో అడుగుతాడు, 3 మార్క్స్లో అడుగుతాడు. సో 1 మార్క్లో మోస్ట్లీ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దీని తర్వాత మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. 1 మార్క్ అయిపోయింది, 3 మార్క్స్, 4 మార్క్స్ అయిపోయినాయి. దీని తర్వాత మనకి ఇక్కడ 1 మార్క్లో వీటి నుంచి ఏదో క్వశ్చన్ అడుగుతాడు, వాడి ఇష్టం అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ గ్యాంగ్, ఫ్లక్స్, స్లాగే అడుగుతున్నాడు. ఓకే, ఇది 1 మార్క్ అడిగాడు, అంటే మనకి 5 మార్క్స్ అయిపోయినాయి. దీని తర్వాత మనకి గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఓర్స్ ఆఫ్ ఐరన్ అండ్ అల్యూమినియం అని చెప్పి కూడా 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి 1 మార్క్లో అదైనా అడగొచ్చు, లేదంటే ఇక్కడ మనకి
కంపోజిషన్స్ ఆఫ్ బ్రాస్, నిక్రోమ్, డ్యూరాలిమిన్ వీటి నుంచి కూడా 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. సో అలాగే మనకి వాట్ ఈజ్ అన్ ఎల్ఐ అని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 4 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం అండ్ బాక్సైట్, ఫెర్రస్ ఫ్రమ్ హెమటైట్, అల్యూమినియం ఫ్రమ్ బాక్సైట్, ఫెర్రస్ ఫ్రమ్ హెమటైట్. ఈ క్వశ్చన్ 5 మార్క్స్లో అడుగుతాడు. దీన్ని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఫ్లో చార్ట్ ఉంది, ఆ ఫ్లో చార్ట్ నేర్చుకోండి. అలాగే మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, కాంప్లికేట్ చేయాలనుకుంటే ఫ్లోటేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సపరేషన్ మెథడ్స్ ఈ రెండిట్లో ఒకటి అడిగే అవకాశం ఉంటుంది. అలాగే రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్ ఇది 3 మార్క్స్లో అడుగుతాడు. అంటే మీకు ఇక్కడ మెటల్స్, నాన్ మెటల్స్ డిఫరెన్షియేట్ అడిగిన 3 మార్క్స్ అడిగితే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటి అంటే రోస్టింగ్, క్యాల్సినేషన్, స్మెల్టింగ్లో ఏదో ఒక మెథడ్ అడుగుతాడండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే రేపటి మీ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు క్రాక్ చేయగలుగుతారు. మినిమంలో మినిమం మీరు 15 మార్క్స్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఓకే, 15 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో మనము నిన్నటి ఎగ్జామ్ సి ప్రోగ్రామింగ్లో ఆల్మోస్ట్ 17 మార్క్స్ గెస్ చేయడం జరిగింది. 17 మార్క్స్ గెస్ చేయడం జరిగింది. ఇవాళ కూడా మనము ఖచ్చితంగా 15 మార్కులు 15 నుంచి 17 మార్కులు డ్యామ్ షూర్గా నేను చెప్తున్నాను. సో ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకొని వాటిని బై హార్ట్ చేస్తే సరిపోతుంది. సో దట్ యూ కెన్ క్రాక్ యువర్ అప్లైడ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో like this video and share this video.